ఈరోజు ఈ బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ రైతులందరూ దీన్ని త్యాగం చేశారు. ఆ చేసిన దానికి వాళ్ళకి మనం గిఫ్ట్గా నా తరఫున మన చంద్రబాబు నాయుడు గారు కనుక ఓకే అంటే ప్రతి ఫ్యామిలీ ఎవరైతే ఈ ల్యాండ్ను డొనేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ కానీ లేదంటే వాళ్ళల్లో ఎవరైనా ఒక పేరు కానీ ఇస్తే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను. కళ్ల ముందే అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక రైతు రామారావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను. అంటే యువంధర్ గారు ఇదేంటి సార్, అసలు మాకు ప్లాట్లు ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి మా ఇన్స్టిట్యూట్ తిరిగి మీ ప్లాట్లు ఇస్తాను, మేము వెళ్ళి దేహి తుఫాన్ బాధ్యత మళ్ళీ దేహిని అడుకోవటమే సార్ అసలు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేసుకున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ. కానీ యాక్చువల్గా ఎవరైతే రైతులు ఇచ్చారో భూములు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడానికి మాత్రం భూమి మిగిలిలేదు ఇప్పుడు. అవును, ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం ఇంతవరకు ప్లాట్లు ఎక్కడో కూడా విషయం తెలియదు, ఎక్కడో కూడా ఇవ్వలేదు. కనీసం మా ఊర్లో బౌండరీ రాయి కూడా పెట్టలేదు సార్. ఇవాళ రోజున ఎక్విజేషన్ అనేటప్పటికి వాస్తవంగా ఆ భూమి నుంచి తీసుకునేటప్పటికి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. రైతు పన్ను అలాంటి మేము సంపాదించింది కూడా కాదు సార్, అది తాతల నాటి సంపాదించింది ఆస్తుంది. అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సామాన్యమైన విషయం. ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను, జీవితాంతం ఉండిపోతుంది వాళ్ళకి. అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఇంత ఫార్మర్స్ని